అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని 1999 నవంబర్ 17న యునెస్కో ప్రకటించింది. 2000 సంవత్సరం నుండి ప్రతి ఏటా మాతృభాష పరిరక్షణ కార్యక్రమాన్ని యునెస్కో డైరెక్టర్ జనరల్ ప్రకటిస్తూ వస్తున్నారు. ప్రపంచంలో చిన్న పెద్ద భాషలన్నిటినీ రక్షించుకోవాలని, భాష సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో చెబుతోంది. మాతృభాష అంటేనే మన ఉనికి, మన అస్తిత్వానికి. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలుగు వారందరికీ మన సంస్కృతి సాంప్రదాయాలకు, జీవన విధానానికి మూలాధారం మాతృభాష. తెలుగు భాషను పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత. మాతృభాషలో చదువు చెప్పడం సహజమైనదే. ప్రాథమిక విద్య వరకు అయినా తెలుగులో పాఠాలు చెప్పాలి. మన యాస భాషను కాపాడుకునేందుకు అందరూ కృషి చేయాలి. ప్రభుత్వ పాలనను కూడా తెలుగులోనే జరిగితే ప్రజాస్వామ్యానికి బలం చేకూరుతుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం వాళ్ళ భాషల్లోనే చదువు చెప్తారు. మన దగ్గర సర్కారీ ఆఫీసుల్లో తెలుగులోనే కార్యకలాపాలు జరగాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 2023 ఇతివృత్తం. బహుభాషా విద్యను మార్చాల్సిన అవసరం. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.